మీరు నోటీస్ చేశారా లాస్ట్ 5 ఇయర్స్లో వెజిటబుల్స్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే డైలీ ఇంట్లో గ్రాసరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయాయి అనమాట. వీటి కాస్ట్ ఎప్పుడైనా థింక్ చేశారా, లైక్ అసలు ఎందుకు ఇంత ఘనంగా పెరుగుతున్నాయి, వీటి కాస్ట్ ఎవరు పెంచుతున్నారు, దీనికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎలా పెరుగుతున్నాయి ఈ రేట్లు అని చెప్పేసి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనీ అంటే చూడడానికి 100 రూపాయలు 100 రూపీస్ అలాగే ఉంటుంది, కాకపోతే 100 రూపీస్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే 2020 ఆ టైంలో మనకి అరౌండ్ ఒక 30-40 రూపీస్ పెడితే మిల్క్ వచ్చేదన్నమాట. కానీ ఈరోజు అది ఆల్మోస్ట్ 80 to 100 రూపీస్ ఉండింది. సేమ్ అదే మిల్క్, కాకపోతే మనీ వాల్యూ పడిపోవడం వల్ల దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒకప్పుడు మనకి 100 రూపాయలకి వారంకి సరిపడా కూరగాయలు వస్తే ఇప్పుడు కనీసం 1 or 2 days కూడా వెజిటబుల్స్ తీసుకోలేకపోతున్నాం, అదే సేమ్ 100 రూపీస్తో. సో సింపుల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే డబ్బుకున్న విలువ పడిపోవటం, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. సో వై ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫ్యూయల్ కాస్ట్ పెరగడం అనమాట. పెట్రోల్ డీజిల్ కాస్ట్ మీరు చూస్తూ ఉంటుంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 30-40 రూపీస్ ఉండేదనుకుంటా, ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 100+ అయిపోతుంది. ఇలా పెట్రోల్ కాస్ట్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. బికాస్ పెట్రోల్తోనే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్రోల్ ఆర్ డీజిల్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. బికాస్ ప్రతి ప్రోడక్ట్, అది గ్రాసరీస్ అయినా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అయినా ఏదైనప్పటికీ కూడాను త్రూ ట్రాన్స్పోర్టే అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అవన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి ప్రొడక్ట్ కాస్ట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఇష్యూస్ అనమాట. గ్లోబల్గా జరిగేవి కూడా వేరే ఏదో కంట్రీలో జరిగితే మనకేం ఎఫెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు, బట్ అలా ఉండదు. ఎక్కడ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడ ఏ కంట్రీలో ఏ చిన్న చేంజ్ జరిగినా కూడా అది ప్రతి కంట్రీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇండియాలో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. స్పెషల్లీ వార్స్, ఇప్పుడు మనకి లాస్ట్ టైం రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు కానీ, ఇప్పుడు జరుగుతున్న USA ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అప్పుడు కానీ ఇవి ఖచ్చితంగా మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. మనం వాడుకునే ప్రతి వస్తువుని కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోము. ఆబ్వియస్గా మనకు కావాల్సినవన్నీ కొన్ని బయట కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంపోర్ట్ కాస్ట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యేసి ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రాబ్లం అనమాట. ఇండియాలో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయిపోయి ఉంటుంది. అందుకని చెప్పేసి దట్టు ఇప్పుడు మనం అగ్రికల్చర్ అంటేనే ఆబ్వియస్గా క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటాము. మనం అనుకుంటున్నట్టు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ వర్షాలు పడాల్సిన టైంలో పడట్లేదు, ఎండలు రావాల్సిన టైంలో రావట్లేదు. కాబట్టి అగ్రికల్చర్ క్రాప్ ఎక్స్పెక్ట్ చేసినంతగా వాళ్ళకి రావట్లేదు. ఆబ్వియస్గా ఇప్పుడు ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రోడక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అగ్రికల్చర్ మనం లోకల్లోనే చేసుకుంటాం కదా, ఎక్కడ ఇంపోర్ట్స్ ఉండవు, అయినా ఎందుకు కాస్ట్ పెరుగుతుంది అని అంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. మనకి క్రాప్ తక్కువ వస్తుంది కానీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనీ సప్లై ఇంక్రీజ్ చేయడం అనమాట. గవర్నమెంట్ మార్కెట్లో ఎక్కువ మనీని సర్క్యులేట్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. కోవిడ్ టైంలో మెయిన్గా ఎక్కువ సపోర్ట్ ఇచ్చిందనమాట. సో మార్కెట్లో ఎక్కువ మనీ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి ప్రొడక్ట్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ రెంట్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం అనమాట. సిటీస్లో స్పెషల్లీ కోవిడ్ తర్వాతనే మనం ఎందుకు మేజర్ ఎఫెక్ట్ చూపిస్తున్నామంటే కోవిడ్లో అందరూ లైక్ వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయారు. వేరేస్ వన్స్ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ మెట్రో సిటీస్కి వచ్చేసేసి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లు తక్కువైపోయాయి, జనాలు ఎక్కువైపోయారు అన్నమాట. సో ఆబ్వియస్గా రెంట్స్కి ఇల్లు ఎక్కువగా దొరకనప్పుడు దొరికిన 1 or 2 హౌసెస్కి రెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. అండ్ మనం కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, ల్యాండ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఆ రియల్ ఎస్టేట్ మనీ ఎక్కువ అంటే లైక్ దాని ప్రైజెస్ ఎక్కువైపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద రీజన్. అంటే లైక్ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, ఫెసిలిటీస్ అని కాదు, ప్రొడక్ట్స్ తక్కువ ఉంటాయి, ఇల్లు తక్కువ ఉంటాయి కానీ జనాలు ఎక్కువ ఉంటారనమాట. దానివల్ల కూడా రెంట్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా మన డైలీ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది.
సో మెయిన్లీ ఈ ఇన్ఫ్లేషన్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూసే ముందు మీరు వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియో మీరు హైప్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది అనమాట. ఇకపోతే కామన్ పీపుల్కి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, కామన్ అని కాదు, స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మన ఇన్కమ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇన్కమ్ ఎక్కడ కూడా పెరగదు. ఒకప్పుడు మనకు ఒకవేళ ఒక 20,000-30,000 ఇన్కమ్ ఉంటుంటే ఈరోజు కూడా అదే 20,000-30,000 ఇన్కమ్లో ఉంటాము. కాకపోతే ఇన్ఫ్లేషన్ వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంటుంది, ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్గా అన్ని ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఇంకా కొంచెం మన లైఫ్ స్టైల్ అనేది తక్కువగా అయిపోతూ ఉంటుంది. అయితే మరి మనం ఏం చేయాలి? ఈ ఇన్ఫ్లేషన్కి ఇలా మనం బలవుతూ ఉండడమేనా అంటే లేదు. వీ కెన్ ప్లాన్ మన మనం ఎలాగో ఇన్ఫ్లేషన్ అయితే ఖచ్చితంగా ఆపలేము. బికాస్ దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నిటినీ మనం కంట్రోల్లో తీసుకోలేము, కానీ మనం మన సైడ్ నుంచి మన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ లేదా మన ఇన్కమ్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా 4 థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసేసి స్మార్ట్గా స్పెండింగ్స్ని ప్లాన్ చేసుకోవడం అనమాట. నచ్చిందల్లా కొనడము, లేకపోతే ఓకే చాలామంది అంటారు మేము అంతగా షాపింగ్ చేయము లేదా అంతగా ఏమీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయం, బట్ స్టిల్ డబ్బులు సరిపోవట్లేదు అని అనుకుంటారు. స్పెండింగ్స్ కూడా స్మార్ట్గా ఉండాలన్నమాట. ఏదో రోజు రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బట్టలు కొంటేనే మనం డబ్బులు ఆగం చేస్తున్నట్టు కాదు. ప్రతి చిన్నది ఇట్ మ్యాటర్స్ ఎలాట్. ఇంట్లో గ్రాసరీస్ మనకి ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం రాకపోయినప్పటికీ కూడాను మంత్లీ ఈజీగా 20,000 డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. నేను ఎలా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి, గ్రాసరీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేశాను. ఇది డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు మనం ఒకటే జాబ్ చేస్తున్నాం, శాలరీ హైక్ అవ్వట్లేదు లేదా ఇన్కమ్ అవ్వట్లేదు అని అనుకుంటే ఆల్టర్నేటివ్ సెకండరీ ఇన్కమ్ సోర్స్ని కూడా ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ ద మార్కెట్. స్పెషల్లీ ఈ సోషల్ మీడియా జనరేషన్లో ఆన్లైన్లో సంపాదించుకోవచ్చు, లేదా ఇంకా వేరే ఆల్టర్నేట్ చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పో ఏదో ఒక వేలో సెకండరీ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే ఆప్షన్స్ మనకి చాలా ఉన్నాయి. మీకున్న టాలెంట్ని బట్టి, మీకున్న స్కోప్ని బట్టి సెకండరీ ఇన్కమ్ని చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ విల్ హెల్ప్ అలాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డెబిట్స్ తీసుకునేటప్పుడు ఆలోచించుకోవడం. మనకి ఈరోజు ఇన్కమ్ మంచిగా వస్తుంది కదా, లేకపోతే ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసేసుకుంటూ ఉంటారు. థింక్ బిఫోర్ మీరు ఏదైనా ఒక లోన్కి అప్లై చేసేటప్పుడు ఇది నిజంగా అవసరమా, దీనివల్ల ఎంత యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించుకొని లోన్స్ తీసుకోండి. అండ్ ఇన్వెస్ట్ వైజ్లీ. చాలామంది దగ్గర ఎంత మంచిగా అన్ని స్మార్ట్ స్పెండింగ్స్ చేస్తారు, సెకండరీ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, లోన్స్ అసలు తీసుకోకుండా మంచిగా ఉంటారు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది, నెలకు ఒక 5,000 10,000 మిగిలిపోతూ ఉంటుంది, కానీ దాన్ని జస్ట్ అలా బీరువాలో పెట్టుంటారు అనమాట. ఈరోజు మీరు 10,000 బీరువాలో పెట్టారంటే 5 years తర్వాత అది 10,000 ఉంటుంది, కానీ దానికి వచ్చే ప్రోడక్ట్ వాల్యూ మాత్రం ఈరోజు వచ్చిన ప్రోడక్ట్ ఒక 5 years తర్వాత రాదు. సో ఇన్వెస్ట్ వైజ్లీ. మీరు ఆ డబ్బుని అలాగే ఒక లిక్విడ్ క్యాష్ లాగా పెట్టుంచడం కాకుండా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, లైక్ మ్యూచువల్ ఫండ్స్. దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్. నేను దీని మీద కూడా వీడియో చేశాను, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ 4 మెయిన్ థింగ్స్ని మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ మీద ఇన్ఫ్లేషన్ మన మీద ఎఫెక్ట్ అవ్వకుండా మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ అంటే బతికే విధానాన్ని తగ్గించుకోకుండా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇన్ఫ్లేషన్ మన కంట్రోల్లో ఉండదు, కానీ మన ఎక్స్పెన్సెస్, మన రెస్పాన్సెస్ మన కంట్రోల్లోనే ఉంటాయి. వాటిని స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ మన మీద పడకుండా మనం కేర్ తీసుకోవచ్చు అన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ ఇన్ఫ్లేషన్ని మీరు లాస్ట్ 5 yearsగా ఒకవేళ ఈ కాస్ట్ డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేసి ఉంటుంటే ఇది మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చింది అని కమెంట్ బాక్స్లో నాతో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికన్నా యూస్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.